అపోస్తలుల కార్యములు ప్రసిద్ధి గ్రంథమందు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనం. ఎందుకు వస్తున్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోటకు నిలిచాయి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంటే ఉండేది. మరియు అగ్నిజ్వాలల వంటి నారదులు విభాగింపబడి గట్టిగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుభవించిన కొలది అన్ని భాషలతో మాట్లాడతాడు. చిన్న ప్రార్థన. మహాదేవుడు నమ్ముకున్న దేవుడు ఈ ఎంతో సిద్ధంగా ప్రవర్తన ఈ యొక్క వాక్యము అందించుకుంటూ అందరితో పంచుకున్నందుకు ప్రస్తుతాత్మలో ఈ సహాయం నాకు దయచేయమని నన్ను సీనించడం అనుభవించి నాకు శాంతి వాక్యం దయచేయమని సమస్త మాట్లాడగా ప్రభావానికి చదివించుకుంటూ ఈ మనలో మాటలు మనం వేసుకొస్తున్నాము. ప్రార్థన చదివిస్తున్నాం. మనం ఆ సృష్టిని చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు సృష్టిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు జలముల మీద దేవుడి ఆత్మ అల్లాడుతూ ఉన్నదని మనం చదువుతాం. మరి ఆది కారణము మొదటి 1 అధ్యాయాలు చేసినట్టు దేవుడు ఆత్మ, దేవుడు నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముందు కలిసి క్రియేక దేవుడిగా ఉంటున్నారు. మనం చూస్తున్నాం. తండ్రి దేవుడు సృష్టించినప్పుడు ఆయన జ్ఞానం, ఆ సృష్టించే జ్ఞానం అనే పేరుతోటి కుమారుని తీసుకొస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ దేవుడు అక్కడ జలముల మీద సంచరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ ఆత్మదేవుడు ఎప్పుడు వచ్చాడంటే, ఎప్పుడు యేసుక్రీస్తు ఎన్నో దేవుడు చేయ కార్యములన్నింటిలో కూడా ఆత్మదేవుడు యొక్క పని జరుగుతూ ఉంది. మరి అలాగే ఎన్నో దేవుడు చేయ కార్యములన్నింటిలో కూడా యేసుక్రీస్తు కార్యములు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు కార్యములు ఎన్నో దేవుడు చేయ కార్యములతో పాటు ఒక వ్యక్తి ద్వారా ఆయన వస్తూ కార్యాలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో 16వ వచనం చూద్దాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చినాం. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదకి వచ్చి చూచినాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. మనం ఇక్కడ చూసినట్లయితే ఆత్మదేవుడు యేసుక్రీస్తు మీద రావడం మనం చూస్తున్నాం. ఆత్మదేవుడు యేసుక్రీస్తు అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా జన్మించినప్పుడు మానవుని యొక్క లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. అలాగే దేవుని లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు జరిగించడం కొరకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావడం జరిగింది. అంతేకాకుండా ఆయన మాట వినండి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 1వ వచనం చూస్తే యేసు అపవాది చేత శోధింపబట్టి ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడిన. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ ఉంది మీద, కానీ దేవుని ఆత్మ ఉంది కనుక ఈ అపవాది శోధించినప్పుడు ఆయన దానికి లొంగకుండా ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే సాతాను యొక్క శోధన మనం అటువంటి ప్రభావం ఉన్నా కానీ మనం ఏమవుతాం, శోధింపబడినా కానీ సాతాను మీద జయాన్ని సాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని 3 రకాలుగా అక్కడ శోధించడం మనం చూస్తున్నాం. 4వ వచనంలో చూసినట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవింప చేయను అనే దాన్ని బట్టి ఆ వాక్యాన్ని దేవుడు చెప్పి సాతాన్ని ఎదురించడం జరిగింది. రెండోసారి ఏమంటున్నాడు, సైతాను నువ్వు ఇక్కడి నుంచి దూకు, కొండ మీద శిఖరాన్ని తీసుకెళ్ళి, మరి దేవాలయ శిఖరాన్ని తీసుకెళ్ళి దూకినట్లయితే దేవుడు దాని దూతల్ని కాకినాడుస్తాడు కదా, నేను పట్టుకుంటాడు దెబ్బ తగలకుండా. అంటే సాతాను చెప్పిన పని మనం చేస్తే వాడికి లోబడినట్టు అవుతుంది.
కాబట్టి సాతాను క్రియలకు మనం లోపడకూడదు. అందుకే చెప్తున్నాడు. అప్పుడేమంటున్నాడు చూడండి, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని చెప్పి, ఇక్కడ ఏమన్నాడు, శోధింపవలదని రాయబడి ఉన్నదని చెప్పేసి చెప్పాడు. మూడోసారి ఏమంటున్నాడు, సాతాను ఇంకో చోటుకు తీసుకెళ్ళి ఈ లోక మహిమంతా నీకు చూపించేసి దేవునికి ఇదంతా నీకు ఇస్తానని నాకు మొక్కమంటున్నాడు. అప్పుడేమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, ప్రభు అని దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని చెప్పి అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. మరి ఆ విషయం ఎందుకు ఇచ్చాడంటే ఆయన మానవుడిగా ఉంటున్నాడు కాబట్టి కొంత సాతాను చేత శోధింపబడినప్పుడు కొంత అలసట మనిషికి వస్తుంది. అట్లాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవదూతలు పంపించి ఆయనకి శక్తిని ఇచ్చేది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది మనకి చాలా అవసరం. ఈ పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం అనే దాన్ని మనం చూస్తాం. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారు వాక్యం చెప్తూ చెప్తారు చూడండి. చూసినట్లయితే 2వ అధ్యాయము 20వ వచనం, వారు ఈ మాట వచ్చుకొని అంతవరకు చెప్పిన వాక్యాన్ని విని వీళ్ళు మేమేమి చెప్పుమని పేతురును కడమ అపోస్తలుడు అడగగా, పేతురు ఏం చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందారు. మారు మనసు పొందాలి. మన పాప స్వభావం తొలగించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మృతుల్లో నుండి లేచి తన కలవస్త్రీలో మరణించి మన పాపల కోసం మరణించాడని మనం నమ్మి, ఆయన తిరిగి లేచాడని నమ్మి మన నోటు ఒప్పుకొని మనం బాప్తిస్మం తీసుకున్నట్లయితే మనం రక్షింపబడాలి. అలా రక్షింపబడినట్లయితే అప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాము అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రోజు అతను వాక్యం అంగీకరించిన బాప్తిస్మం పొంది ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ రోజు మరి ఎంతమంది అక్కడ వాక్యం ఉన్నారో తెలియదు కానీ 3,000 మంది బాప్తిస్మం పొంది దేవునికి రక్షింపబడ్డారు. ప్రపంచంలో గొప్పగా ఫస్ట్ టైం వస్తుంది అన్ని వేల మంది దేవుడికి రక్షింపబడడం మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలని చెబుతున్నాడంటే, ఈ అపోస్తల బోధకులను ఉపవాసమందును రొట్టెలు దేవులను ప్రార్థన చేయడం ఎడతెగకూడదు. ఈ కార్యాలని మనం చేయాలి. ఏం చేయాలి? సహవాసం, దేవుని సహవాసం, ప్రార్థన కూడికి రావాలి. అలాగే మరి మనం బల సహవాసం ఉంది, రొట్టె ద్రాక్ష రసం, ప్రభు బల ఆరాధన ఉంది. దాంట్లో మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. పొంది యేసు శరీరం గురించిన ఒక రొట్టెను తీసుకోవాలి. ఆయన రక్తానికి వచ్చినటువంటి ద్రాక్షారసమును తీసుకొని పాలు పంపులు పొందినట్లయితే మనము పరిశుద్ధంగా జీవిస్తాం. అలాగే ప్రార్థన చేయుట ఎందు ఎడతెక్కకుండా, అది చాలా ముఖ్యం. ప్రార్థన చేయడం, ఇందాక పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పారు, ప్రార్థన గురించి చాలా బాగా చెప్పారు. ప్రార్థన లేనిది మనం విజయం సాధించలేము. మరి దేవదాసయ్య గారు కూడా ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. మన బైబిల్లో 4 సువార్తలు చూసినట్లయితే యేసుక్రీస్తు రోజు వెళ్ళి ఏకుజామునే లేచి ఆయన ఉదయం పండుగకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడని చాలాసార్లు చదువుతాం. కానీ మనం మాత్రం ఎప్పుడు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి తర్వాత గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే మనం చెబుతున్నాడు. 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో లేరు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుల ద్వారా, దేవుని సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి వారి ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారు. ఏ సేవకుడు కూడా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా దేవుని లేఖనాలు ఉన్నట్టుగా చెప్పలేడు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ వాక్యాన్ని అందిస్తుంటారు. కాబట్టి ఈ వాక్యాలు చెప్పే వాక్యాలు సరిగా ఉన్నావో లేదో మనం లేఖనాలు చూసి మనం పరిశోధించుకోవాలి.
వాళ్ళు చెప్పినవన్నీ నిజమని నమ్మకూడదు. నువ్వు చెప్తుంది రైటా కాదా, ఈ రెఫరెన్స్లు కూడా ఎందుకు చెప్తామంటే ఈ వాక్యంలో ఉన్నావా లేదా, కరెక్ట్గా చెప్తున్నావా లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనం మననం చేసుకోవాలి మళ్ళా. మరి అలాగే తర్వాత చూసినట్లయితే ఈ 16వ వచనంలో ఇంకొన్ని విషయాల్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 8వ వచనం చూద్దాం. 7వ వచనం నుంచి, అయితే నేను సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అందుకంటాడు, పెళ్లి కుమారుడు మీతో ఉన్నంతకాలం మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు మీ నుండి కొనుక్కోబడి దినములు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేయాలి? ఉపవాసం ఉండాలి. అప్పుడు ఉపవాసం ప్రార్థన చేయాలంటాడు. కాబట్టి మరి ఈ ఆదరణకర్త ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత మీకు వస్తాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ దగ్గరికి పంపిస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఇంకేం చెబుతున్నాడు? ఆయన వచ్చి పాపముని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకుంది. లోకం అంటే ఎవరు? మనమే. ఈ బిల్డింగ్స్, ఈ వస్తువులు ఇవన్నీ కాదు. లోకం అంటే లోకం మనం లేకపోతే ఇవన్నీ దేనికి ఉపయోగపడవు. కాబట్టి ఈ లోకములు దేని గురించి ఒప్పుకు చేస్తాడు? పాపముని గురించి. నేను పాపం చేశాను అని మనం ఒప్పుకుంటాం. ఎవరికళ్ళు మనం చేసిన పాపాలంటే ఒప్పుకుంటాం. అలాగే మన దేవుని యొక్క నీతిని మనం ఒప్పుకుంటాం. ఆయన నీతిమంతుడు, ఆయన నమ్ముకుంటే మనం నీతిమంతులు అవుతున్న విషయాన్ని మనం ఒప్పుకొని చేస్తాం. రాబోయే తీర్పుని గురించి కూడా మనం ఒప్పుకుంటూ చేస్తాం. ఇందాక మీరు ప్రమాణం చేసిన దాంట్లో ఉంది, మనందరం ఒప్పుకున్నాం కదా. విశ్వాస ప్రమాణంలో ఏమని ఒప్పుకున్నాం? ఆయన తీర్పు తీరుస్తాడు అని ఒప్పుకున్నాం. కాబట్టి ఇదంతా నిజం నేను నమ్ముతున్నానని విశ్వాస ప్రమాణం చేసినట్టుగా ఇక్కడ తీర్పుని గురించి లోకం ఒప్పింపు చేస్తాడు. అవన్నీ ఒప్పుకున్న తర్వాత మనం బాప్తిసం పొందగలుగుతాం. బాప్తిసం పొందిన తర్వాత మాత్రం మనం పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోగలం. కాబట్టి లోకులు నాయన విశ్వాసం వచ్చలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గూర్చి లోకాధికారి తీర్పు పొంది ఉన్నారు కనుక తీర్పుని గూర్చి ఒప్పుకొని. మరి ఈ లోకాధికారి అయితే తీర్పు పొందుతున్నాడు, అతను ఏమవుతాడు? దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే క్రీస్తు అంటే ఎవరు? సాతానే. కాబట్టి ఈ లోకాధికారి సాతానే కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఒప్పుకోడు, దేవుని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మరి ఆ రోజు మరి ఆ లోకంలో ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము అవన్నీ విడదీయడానికి, దేవుని నుంచి విడదీయడానికి వచ్చి మరి వాళ్ళని దేవుని నుంచి దూరం చేశారు. లోకాధికారి ఎప్పుడు పాపంలో పరిశీలింపజేయడానికి అనేకమైన ఆకర్షణలు మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పి చివరిగా ఆయన ఏం చెబుతున్నాడంటే ఇక్కడ చివరిలో కలవశిలలో మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము మరి చివరిలో చూసినట్లయితే 50 నుంచి చూద్దాం. 50 నుంచి 63 వస్తాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకాన్ని ఆరోపణుడాయను. దీనికి ముందుగా కొన్ని వాక్యాలు చెప్పాడు. చూడండి 48 నుంచి. క్రీస్తు శ్రమ పడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. మరి ఆయన అందరి ముందు చెప్పాడు, నేను కల్లవసిలో మరణించి 3వ దినం లేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇక్కడ లేచాడు. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నాడు. ఎవరికి? ఆయన శిష్యులకు చెబుతున్నాడు. ఆరోహణానికి ముందుగా క్రీస్తు శ్రమపడి 3వ దినాలు మృతుల నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమ ప్రకటింపబడి రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షి. ఎందుకంటే నేను లేచాను, తిరిగి ఆరోహణం వెళ్తున్నాను కాబట్టి మీకు కనపడ్డాను, కాబట్టి మీరే సాక్షులు. కాబట్టి మీరందరూ వెళ్ళి లోకంలో ఏం చేయాలి? నన్ను గురించి ప్రకటన చేయాలి. నన్ను గురించి మీరే సాక్షులు చెప్తున్నారు. మరి ఇంకేం చెబుతున్నారు చూడండి ఇక్కడ. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. మరి నా తండ్రి వాగ్దానం చేసిందిగా పైనుండి మీరు శక్తి పొందాలి. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి పొందే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండడు అని చెప్తాడు. చెప్పి ఆయన ఆరోపణమయ్యి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? స్తోత్రం చేస్తూ మరి యెరూషలేముకు తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశారు? మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అదే విషయం రాస్తున్నాం.
3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వారికి అగపడచ్చు దేవుని రాజ్యశంలో గురించి బోధించు అనేక ప్రమాణాలకు చెబుతాను, తాను సజీవంగా కనపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడా లేదనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టుంటే కనపరుచుకున్నాడు. ఏ విధంగా కనపరుచుకున్నాడు? ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ఎవరికి కనపడ్డాడు చెప్పండి? ఎన్నిసార్లు కనపడ్డాడు అదని తెలుసా మనకి? వెరీ గుడ్, చాలా సంతోషం. 11 సార్లు ఆయన కనపడ్డాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఈ లోకంలో? లేచిన తర్వాత 40 రోజులు. సంతోషం, చాలా మందికి బాగా తెలుసు. కాబట్టి 11 సార్లు కనపడినప్పుడు మొట్టమొదటిగా ఆయన మధ్యలోని మరి కొంతమంది స్త్రీలకు కనపడినప్పుడు వాళ్ళు వెళ్ళి పేతురు ఈ శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెబుతారు? అక్కడ దోతలు కనపడి ఏం చెబుతారు? మీరు గలిలీ కొండకు వెళ్ళండి, ఆయన మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అన్నాడని చెప్పినప్పుడు వీళ్ళు గలిలీ కొండకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని కలిసినప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఆయనను నమ్మరు. అదే రోజు సాయంత్రం కొంతమంది పక్కన అమ్మాయి గ్రామానికి వెళ్తాము. 2 శిష్యులు అమ్మాయి గ్రామానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మారు వేషంలో వెళ్తూ వాళ్ళకి కనపడి వాళ్ళతో పాటు యేసుక్రీస్తు సంబంధించిన విషయాలు, ధర్మశాస్త్రంలోని విషయాలు, మోషేకి కీర్తన గ్రంథంలో విషయాలు అన్నింటినీ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో మంట మండుతూ ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత దూరం వెళ్తున్నావు కదా, నువ్వు ఒకసారి తిని ఈరోజు రాత్రికి ఎప్పుడు ఇంటి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు అక్కడ రొట్టి విరిచినప్పుడు ఏం జరిగింది? ఆయన వాళ్ళ కళ్ళు తెరవబడడం, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకోవడం, వెంటనే ఆయన అదృశ్యులవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే అక్కడ ఉండలేదు, భోజనం చేస్తే కూర్చోలేదు. మనమైతే భోజనం చేస్తాము. వాళ్ళు వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి యెరూషలేముకి వచ్చి శిష్యులకి ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అర్థమవుతుందా? మరి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప విషయాలు తెలిసినప్పుడు ఇతరులకు తెలియజేయాలి, సంతోషంతో తెలియజేయడం. ఆ తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు మరుసటి ఆదివారం శిష్యులకు మూసి ఉన్న గదిలోకి వచ్చారు. ఆయన మహోదేహంతో ఉన్నాడు కనుక మూసి ఉన్న గృహంలోకి వచ్చేసి ఆయన శిష్యులంతా మరి ఈ రోగులకు భయపడి దాక్కుని ప్రార్థన చేస్తూ భయపడుతూ మమ్మల్ని ఏం చేస్తారన్న సందర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కనపడి, భయపడద్దు, నేను పోతాను కాదు, నేను మీ బోధకుడిని యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి వాళ్ళని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి లేడు. ఆయన పేరు తెలుసు మీకు? తోమా గారు. ఆ తోమా గారు లేరు. ఆయన ఏమన్నాడు? తర్వాత నేను నమ్మను, ఆయన చేతులు గాయాలు ప్రక్కన వేలు పెడితే కానీ నేను నమ్మను. మరలా 8 అంటే ఆ తర్వాత 8 రోజులకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరలా మనం దర్శించి నేరుగా వచ్చేసి ఏమంటున్నాడు? తోమాను పిలిచి, తోమా, ఇదిగో నా చేతులు, నా కాయాలు చూడు, అవిశ్వాసం విశ్వాసం చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారు. మనమంతా చూడకుండా నమ్ముతున్నాం కాబట్టి అందరం ధన్యులు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎందుకంటే మన భారతదేశానికి తోమా గారిని పంపించారు. మరి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మరి ఆయన ఇక్కడికి మన భారతదేశం రావడం జరిగింది. కేరళలో చాలా ప్రదేశాల్లో ఆ కట్టబడే చర్చిలు ఉన్నాయి. మరి ఆయన మద్రాసు వచ్చిన తర్వాత కొంతమంది ఆయన్ని ఆ కొండ మీద ఆయన్ని బెల్లంతో చంపడం జరిగింది. ఆయన అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా మంది ఏం చెబుతుంటారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవత్వాన్ని ఇండియాకి తీసుకొచ్చారని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వాడుకున్నారు చక్కగా, అంతేగాని క్రైస్తవత్వాన్ని ఎక్కువగా స్కూల్స్ అవి పెట్టారు, కానీ ఎక్కువగా మన సంపదలు దోచుకున్నారు, మనల్ని బానిసలుగా వాడుతున్నారు. క్రైస్తవత్వం మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఆరోగ్యమైన ఆ సందర్భంలో ఆ సమయంలోనే మన ఇండియాకి వచ్చింది. కాకపోతే అప్పుడు అది విస్తరించలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత రకరకాలుగా అమెరికన్స్ వచ్చిన తర్వాత చాలా సంస్థలు కెనడియన్స్ అందరూ వచ్చిన తర్వాత విస్తరించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా మనం మొదటి శతాబ్దంలో తోమా శిష్యులు మన భారతదేశానికి వచ్చారు. వారి ఎప్పటి నుంచో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి క్రైస్తవత్వం అని చెప్పాలి. మాత్రమే చెప్పబోతున్నాం. ఏం చెప్పాలి? క్రైస్తవత్వం, క్రైస్తవులము, ఆయన అనుచరులు అని చెప్పాలి. కాబట్టి ఆయన చెప్పిన రీతిగా ఏవైతే చెప్తానో అవి చేస్తున్నాడు. మరి అలాగే వీళ్ళు తర్వాత వీళ్ళు చేపలు పట్టుకున్నానికి వెళ్ళారు.
పేతురు ఆయన ఫ్రెండ్స్ శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడ 7 ఉన్నారు ఆయన తప్ప. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి యేసుక్రీస్తు వారు వెళ్ళి చేపలు పట్టమని అడిగి ఏం చేస్తున్నాడు, చేపలు నిప్పుల మీద కాల్చి మీ దగ్గర ఆహారం ఏదైనా ఉన్నదా నాకు పెట్టింది అని చెప్పి అడుగుతున్నాడు. పెట్టమన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఆయన ప్రభువు సూమ్యానికి ధైర్యం చేసి చెప్పడానికి ధైర్యం చాలు. ఒక శిష్యుడు ప్రభు సూమ్యాన్ని పేతురు చెప్పినప్పుడు పేతురు వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నీళ్ళలో దుంకి తన వస్త్రాన్ని మళ్ళీ తీసుకొని వేసుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు యేసుక్రీస్తు రుజువు అని ఎందుకు చెబుతున్నారంటే ఆయన చేపలు తిన్నాడు, మానవుడుగా తిన్నాడు. మానవుడు మగ దేహాలను కలిగి ఉన్నాడు, దేవుడు మానవుడు మగ దేహాలను కలిగి ఉన్నాడు. ఎందుకంటే అదృశ్య రూపంగా రూపంలోకి వచ్చాడంటే మనం రాగలమా? ఆ తలుపు కట్టేస్తే లోపలికి పెట్టి రాగలమా? రాలేదు. ఆయన అదృశ్య శక్తి మహిమ శక్తితో ఆయన రాగలరు. కాబట్టి ఆయన రావడం జరిగింది. మరి ఇంకా చెబుతూ ఉన్నాడు, ఏం చెబుతున్నారు? ఆయన వారిని కలుసుకుని నాకు మీరు యెరూషలేము వెళ్ళక నా వలన వినిన తండ్రి ప్రార్థన కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మించిన కానీ కొద్ది దినం వల్ల మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మించుకున్నది. ఆ మాట చెప్పి ఆయన ఏం చేశాడు? తర్వాత చూడండి 7వ కాలమును సమయమును తండ్రి స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులై ఉండేవాడు. మరి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడేప్పుడు అవేకరణ మళ్ళీ రాస్తున్నారు. మరి లోక వైద్యుడు అపొస్తలుల గారు లోక సువార్త రాసినప్పుడు ఆయన చెబుతున్నాడు, ఇక్కడ మీరు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాలి? యెరూషలేములోను యూదేయులోను సమరయ దేశములంతటా అన్ని చోట్ల, అంటే మనం ఉండే ప్రాంతం, ఇతర ప్రాంతాలు, అన్యుల ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో మన సువార్త ప్రకటించాల్సిన ఎంతైనా ఉందనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నాకు సాక్షులే ఉండండి అనే విషయాన్ని చెబుతున్నాడు. మరి ఆయన చెప్పు ఏం చేస్తున్నాడు? ఆ రకమైన వారి కన్నులు కనబడుతున్న ఒక మేఘం ఆయన కోల్పోయాడు. అప్పుడు శిష్యులు వచ్చి చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు? గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు? మీ యొక్క నుండి పరలోకం చేర్చుకోవడం ఏ రీతిగా పరలోకం వెళ్ళి నేను చూసాను, ఆ రీతిగా తిరిగి వచ్చిన మాట. మరి ఆయన ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు, తిరిగి ఒలీవల కొండ మీద ఈ రాలే ఉన్నాడు. మరి ఆయన మన ఇటీవల రీసెంట్ ఫోటో కూడా చూశాను ఒలీవల కొండది. అప్పుడు ఈ పాత ఒలీవల కొండ, ఇప్పుడు ఒలీవల కొండ ఫోటోలు పెట్టారు, రెండు ఒకే చోట చూస్తే చాలా పాలు చేసి పెట్టేశారు కొండ. మరి ప్రభు యేసుక్రీస్తు వారు వస్తారని దాంట్లో జాగ్రత్తగా ఉంచాలి కదా. అయితే ఆ కొండ మీద గృహాన్ని నిర్మించడానికి కానీ అనుమతి మాత్రం లేదు. ఆయన తూర్పు గుమ్మం వైపు నుంచి, యెరూషలేము 12 గుమ్మాలు ఉన్నాయి కదా, తూర్పు గుమ్మం వైపు నుంచి ఆయన వస్తాడని రాయబడి. అయితే ఆ తూర్పు గుమ్మం వైపు ఏం చేశారంటే వీళ్ళు అన్ని జనులు ఇప్పుడు ప్రస్తుతం ఎవరి కంట్రోల్లో ఉన్నక్కడ అది ముస్లిమ్స్ కంట్రోల్. వాళ్ళు ఏం చేశారు? అక్కడ సమాధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతం అంతా బయట యెరూషలేము ప్రాంగణం బయట యూదులు ఈ సమాధుల మీద నుంచి ఎప్పుడు వెళ్ళరు. యేసుక్రీస్తు యూదుడు కదా, మరి యూదుడు ఎలా వస్తాడు చూస్తాం అనేది వాళ్ళ యొక్క అభిమతం. ఆయన ఏం అడ్డంకు కాదు. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడికి ఏది అసాధ్యమైనది లేదు. కాబట్టి ఆయనకి ఏది ఆటంకం కాదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ తూర్పు గుమ్మం నుంచే యెరూషలేములోనికి వస్తారు. కాబట్టి దాన్ని మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఆ యెరూషలేము కొండ మీదకి మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అది 2 వైపుగా చీలుతుంది అని చెప్పేసి రాయబడి ఉంది. మరి ఏ విధంగా ఆడపడప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వివేకి పంపిస్తారు అన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన కన్వసుల్లో మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులకి మరి ఆయన ఆరోపణ జరిగింది. మన 14వ తారీఖు ఆరోపణ దినం పండుగ చేసుకున్నారు చాలా మంది. అలాగే తర్వాత 10 రోజులు, ఈరోజు 24వ తారీఖు 50 రోజులకి మరి పెంతెకోస్తు పండుగ. అంటే 7 వారాలు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగ దినముగా మరి ఆచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మేడగది మీద, ఈ మేడగది అనేది
ఈ మార్కు సువార్త రాసిన అతను క్రీస్తు శిష్యుల్లో లేడు. ఆ మార్కు అతను జాన్ మార్కు అని పిలుస్తారు. అతను బిల్డింగ్గా అందరూ మరి బైబిల్ క్రీస్తుకాలం చెప్తూ ఉన్నారు. ఆ మేడగది మరి దేవునికి ఆయన ప్రభు ఆరాధన చేయడానికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అదే మేడగదిలో ఈ రోటరీ మంది చేరినట్టు మనం చూస్తున్నాం ప్రార్థన చేయడం. వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి 10 దినములు వాడు దేవుని సువార్త ప్రకటించిన తర్వాత మరి ఈ పెంతెకొస్తు పండుగ రోజు దేవునికి ఆత్మ రావడం మనం చూస్తున్నాం. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత భాషలోనే కాకుండా అక్కడ చేరిన 14 రకాల మనం చూస్తాం. 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ కాపురం ఉన్న 14 రకాలైనటువంటి భాషల వారు వాళ్ళందరి భాషలతో వీళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. వీళ్ళు గలిలే మనుషులు కదా, చేపలు పట్టారు, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, భాష ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ 13 వచనం అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, వీళ్ళు కొత్త మధ్యంతో నిండి ఉన్నారు, అందుకే ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు. అయితే వాళ్ళ మధ్యంతో నింపుకోలేదు. దేవుని నింపుకున్నారు. చదవబడిన వాటిలో రాసిన రీతిగా వీళ్ళు దేవుని నింపబడ్డారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. దేవుడు అట్లా మాట్లాడే శక్తి వాళ్ళకి ఇచ్చాడు. ఆ శక్తితో వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి అగ్ని వంటి జ్వాలను నాకులు విభాగించబడి తక్కువమైన వారిందంట. 2010 సంవత్సరంలో ఒకసారి నేను ఇట్లానే టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాను. సార్ మీకు తెలిసి ఉంటారు, ప్రవీణ్ సార్ గారు. వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ వచ్చి పరిశుద్ధాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు నవంబర్ నెల ఫస్ట్ వీక్లో నేను ప్రేయర్లో కూర్చున్నాను. ఈ మనకి ఆ ఇల్లంతా నిండింది అన్నట్టుగానే మొత్తం అంత తిరుగుతూ ఉంది రూమ్లో. పరిశుద్ధాత్మ నాకు తెలియకుండా నేను కళ్ళు మూసుకున్నాను, తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాను, దేవుని జపిస్తాను. తెలియకుండా ఆ నుంచి కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఏం చేస్తున్నాను నాకు తెలియదు. సృష్టిస్తారా ఉన్నా చాలాసేపు. ఆ తర్వాత హృదయము శరీరము మొత్తం తెలియదు. ఆ పరిశుద్ధాత్మ యొక్క దీన్ని నేను అనుభవించడం జరిగింది ఆ రోజు. కాబట్టి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఇందాక చెప్పారు. ఫస్ట్ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మీరు 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు, 120 మంది ఏక మనసు కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవునితో ఏక మనసు కలిగి మన కుటుంబంలో ఉన్న 2, 3, 4 ఎంతమందికి అంతమంది కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధాత్మ కలిగి దేవుడు ఎలా నడుచుకోవడం మనకు నేర్పిస్తాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనకి ఇస్తాడు, మనం ఎలా నడుచుకోవడం నేర్పిస్తాడు. ఇక్కడ మీకు ఎలా నడుచుకోవాలి లోకంలో అనేది నేర్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని బోధిస్తాడు, వాక్యాన్ని వివరిస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం మనందరూ ఏం చేయాలంటే ప్రార్థించుకోవాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి. మరి లోక సువార్తలో ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము 13వ వచనం నుండి. పరలోకమందు నా మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహించున్నాం. మొదట్లో మనం ఏం చేస్తున్నాం? మానసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరాలను పొందుతాం. వరాలు పొందడం అంటే దేవుడు అనుగ్రహించాడు, దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా రిసీవ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీదకి వెళ్ళాలి. ఎవరు వస్తారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఎలా ఉంటారో తెలుసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా చేయాలి, ఆహ్వానించాలి, ప్రార్థన ద్వారా ఆహ్వానించాలి. ప్రార్థన చేస్తూ తన నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించమని మనం ఇస్తానని నిశ్చయంగా చెబుతున్నాడు. కాబట్టి తన అడుగు వరకు నిశ్చయంగా మనం రకరకాల కోరికలు అడుగుతున్నాం, చేయాలి. అలానే వీటన్నిటికంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం అడిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పంపిస్తాడు. మనం ఎలా నడుచుకోవాలో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వచ్చిన సందర్భంగా ఈ పెంతెకొస్తు రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
నాకు విశ్వాసం ఇచ్చినది చౌకాపర్ గారికి అలాగే వేరే విషయాలు అన్నారు.